ఈరోజు ఒక క్రొత్త విషయాన్ని మనం నేర్చుకుందాము. ప్రజలకు కొంచెం మెరుగైన విషయము, జాగ్రత్తగా జీవన ప్రజ చిరంజీవి అంటే మనం ఒక మనిషి పేరు అనుకుంటాం. చిరంజీవి అనగానే మెరుస్తారు. చిరంజీవి గారు మనకు గుర్తొస్తారు. చిరంజీవి అనగా దేవుని ప్రజలకు అనగా క్రిస్టియన్కి చిరంజీవి అని పేరు పెట్టడానికి మనం ఇబ్బంది పడుతుంటాం. చిరంజీవి అనగా యేసయ్య పేరు. మరలా చెప్తున్నాం, చిరంజీవి అనగా దేవుని పేరు, యేసయ్య పేరు. రెండు దేవుని వాక్యంలో కూడా మనం నేర్చుకున్నాం. చూడండి, దానియేలు గ్రంథము 4:34 చదివితే, ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కంట ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవి, చూడండి అక్కడ, చిరంజీవి సర్వోన్నతుడు నగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని. చూడండి, చిరంజీవి అనగా యేసయ్య పేరు, దేవుని పేరు. చిరంజీవి అంటే చిరకాలము జీవించువాడు. చిరకాలము జీవించేది సజీవుడిగా నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నది మన ప్రభువే. కాబట్టి క్రిస్టియన్స్ కూడా చిరంజీవి అని పెట్టడానికి మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూడండి, మనం యెషయా గ్రంథంలో చదువుతాం ఏమనంటే, ఇమ్మానుయేల్ అనగా తోడై ఉన్నవాడు. అలాగే చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు. ఇది దేవుని పేరు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎవరు పెట్టారు ఆ పేరు నాకు తెలియదు, కానీ బహుశా ఆయన పేరు పెట్టుకోబెట్టి అంత ప్రఖ్యాతి పొందిన వ్యక్తి నేను అనుకుంటున్నాను. కాబట్టి గాడ్ బ్లెస్ యు ఆల్.